ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కవిత. సో ఫస్ట్ అయితే నేను నా ఫేస్ ప్యాక్తోని నేను ఈరోజు వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఈరోజు వెదర్ చాలా వేడిగా ఉంది అండ్ అలాగే సాయంత్రం 5 అవ్వగానే మొత్తం చల్లగా అయిపోయి ఫుల్ గాలి వచ్చేసింది అనమాట. అలా లైట్గా జల్లు కూడా పడింది. సో మీరున్న ఏరియా దగ్గర ఈరోజు వెదర్ ఎలా ఉండేనో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో దాని త్రూ మీరు చూడొచ్చు డైరెక్ట్గా ఆ లింక్ త్రూ. సో ఈరోజైతే నేను ఫస్ట్ మార్నింగ్ నేను ఆరెంజ్ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను. మనకి ఆరెంజెస్ దొరుకుతాయి కదా. సో నేను ఇది లాస్ట్ మంత్లో నేను ఆరెంజెస్ నేను ఏవైతే కొన్నానో ఆ పొట్టు పడేయకుండా ఇంట్లోనే మొత్తం మంచిగా సన్కి ఎండబెట్టేసి అది పౌడర్ చేసుకొని నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో పెట్టగానే మనకి తెలుసు, అందరికీ తెలుసు ఆరెంజ్ ఫేస్ ప్యాక్ వల్ల మనకి బెనిఫిట్స్ ఎలా ఉంటాయో. సో ఫస్ట్ ట్యాన్ రిమూవ్ అవుతుంది అండ్ ఫేస్ కూడా వైట్నెస్ వస్తుంది అండ్ అలాగే మన స్కిన్ కూడా కొంచెం కూల్ అవుతుంది అనమాట. ఈ వేడిలో మనకి ఇలాంటి కూల్నెస్ ఇచ్చే ఫేస్ ప్యాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నేను ఇంకా ఫేస్ ప్యాక్ తర్వాత ఇంకా స్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోయాను. అండ్ విటమిన్ ఈ టాబ్లెట్ నేను ప్రతి ఒక్క రోజు వేసుకుంటున్నాను. మీరు నా ఓల్డ్ వీడియోస్లో కూడా చూడొచ్చు. నేను కంటిన్యూస్గా డైలీ వేసుకునేది ప్రతి ఒక్క వ్లాగ్లో నేను చూపిస్తానని చెప్పాను. సో చూపిస్తున్నాను అనమాట. సో దాన్ని బట్టి నా రిజల్ట్ కూడా తెలుస్తుంది. సో ఈరోజు నేను సింపుల్గా సాంబార్ రైస్ చేస్తున్నాను. సో సాంబార్ రైస్ ఏంటి అంటే జస్ట్ 10 to 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈరోజు నేను వెజిటేబుల్స్ ఓన్లీ మునక్కాయలు యాడ్ చేసిన, ఇంకా దోసకాయలు, ఇంకా కొంతమంది వంకాయలు, బెండకాయలు అన్నీ యాడ్ చేసుకుంటారు. ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందంట. నేను ఈసారి అది కూడా నేను ట్రై చేస్తాను. తింటావా? తీసుకురాను. మా బాబు సూర్యాంష్ డల్ ఫేస్ ఎందుకు పెట్టాడో తెలుసా? సో టీవీలో వాడికి నచ్చింది నేను పెట్టలేదు అని చెప్పి డల్ ఫేస్ పెట్టాడు. సో కాసేపు తినేటప్పుడు నేనైనా నాకు ఇష్టమైన చూసుకుంటాను అని చెప్పి ఇద్దరం ఫైటింగ్ చేసుకుంటాం, ఆర్గ్యూ చేసుకుంటాం కాసేపు. సో ఇంకా తర్వాత తినిపించేశాక ఇద్దరు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. నేను ఎప్పుడు సాంబార్ రైస్ చేసినా నన్ను సాంబార్ రైస్ అయితే డిసప్పాయింట్ చేయదు. మా ముగ్గురికి నచ్చేటట్టుగా మంచిగా అవుతుంది అనమాట. సో ఏంటి అని అంటే సాంబార్ రైస్ మనం ఎప్పుడు కానీ గట్టిగా చేసుకోవద్దు, పల్చగా చేసుకోవాలి. అండ్ అలాగే వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది. చల్లగా అయితే మనకు తినబుద్ధి కాదు. సో దాని మీద ఇంకా మంచిగా నెయ్యి వేసుకొని తినండి, ఇంకా సూపర్ ఉంటుంది. అంచుకి లేస్ కానీ పాపడాలు కానీ ఏమైనా పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను శారీకి సైడ్ పీకో చేస్తున్నాను అనమాట. సో ఫాల్ అయితే కుట్టేశాము దీనికి. సో మొన్న కట్టుకుందాము అని చెప్పి నేను బీరువాల నుంచి తీయగానే సైడ్ స్టిచెస్ వేయలేదు, పీకో చేయలేదు. సో పీకో చేయకుండా మళ్ళీ కట్టుకుంటే థ్రెడ్స్ అంతా ఊసిపోతాయి అని చెప్పి నేను అలాగే మళ్ళీ కబోర్డ్లో పెట్టేశాను. సో ఇది ఈరోజు వర్క్ కంప్లీట్ చేసుకుందామని చెప్పి
మిషన్ తీసాననమాట. సో, ఈ పీకో చేయడానికి ఈ మిషన్‌కి వేరే ఫుట్ తీసుకోవాలి. మనం పీకో ఫుట్ ఉంటుంది కదా! సో, అది పెట్టుకోవాలనమాట. ఆ పాదం మార్చుకోవాలి. నేను ఇవన్నీ అమెజాన్‌లో తీసుకుంటాను. అండ్ ఇంకా 2, 3 కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడో మిస్ అయిపోయినాయి. ఏమైతే నా దగ్గర ఫుట్స్ ఉన్నాయో అవన్నీ నేను ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. సో, మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తున్నాను నేను కూడా స్టిచ్చింగ్ చేయడం ఇప్పుడు. నాకెందుకో పింక్, రెడ్, గ్రీన్ వీటి మీద తొందరగా కళ్ళు పోతాయి. ఎక్కువ అవే తీసుకుంటూ ఉంటాననమాట. శారీ అయితే సింపుల్‌గా మంచిగా లైట్ వెయిట్‌గా చాలా బావుంది. ఈ సమ్మర్‌లో కట్టుకోవడానికి చాలా బావుంటుంది. సో, కట్టుకుందామని అనుకుంటున్నాను. నాకేంటంటే కొత్తవి ఏమన్నా ఫెస్టివల్స్ టైంలో ఏమైనా వెకేషన్ ఉంటే, ఏమన్నా స్పెషల్ మూమెంట్స్ ఉంటే ఆ టైంలోనే కట్టుకోవాలనిపిస్తదనమాట. కొత్త శారీస్ కానీ, కొత్త డ్రెసెస్ కానీ. ఇంకా మిగతా టైంలో ఏమైనా నార్మల్ ఎట్లా అన్నా పర్లేదు. అలా పాత డ్రెస్సులు వేసేసుకుంటాము. సో, ఏముందబ్బా అని ఆలోచిస్తున్నాననమాట. సో, చూద్దాము రేపు సండేనే కదా! రేపు వేసుకుందామని అనుకుంటున్నాను. సో, దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వీ నెక్ పెట్టించాను. అండ్ హ్యాండ్స్ కూడా చిన్న బుట్ట ఉంటుంది కదా! సో, అలా పెట్టించాననమాట. సో, ఇప్పటి వరకైతే ఇంకా ఎట్లా వచ్చిందో స్టిచ్చింగ్ నాకు తెలీదు. సో, వేసుకొని చూద్దాము అని ఇంకా పక్కన పెట్టాననమాట. సో, కమింగ్ టు దిస్ పార్ట్ సో, నేను ఇది డైలీ ఏదైతే విటమిన్ ఈ టాబ్లెట్ లాగే డైలీ బేసిస్‌లో ఇది కూడా నేను చూపిస్తానని అనుకున్నాను. బట్ తాగేస్తున్నాను గానీ నేను షూట్ చేయలేదనమాట. సో, ఇది గోంద్ అంటారు. మనకి ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ షాప్స్‌లో మనకు దొరుకుతుంది. ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. ఇది హెయిర్ కోసం నా బాడీ కూల్‌నెస్ వేడి తగ్గించడానికి నేను ఇది తాగుతున్నాను. చాలా బావుంటుంది. స్టార్టింగ్‌లో మనకి టేస్ట్ అనేది కొంచెం ఎట్లనో అనిపిస్తది. బట్ డైలీ బేసిస్‌లో తీసేసుకుంటే మనకు ఆ టేస్ట్ ఏం తెలవదు. సో, నేను తీసుకున్నట్టు తాగేసేయండి డైలీ. మీకు టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తది. దీనిలో 3 స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు నేను గోందు. అండ్ అలాగే ఒక ఫుల్ నిమ్మకాయ పిండేసుకున్నాను. షుగర్ యాడ్ చేసుకోకండి. బికాజ్ మనం డైలీ షుగర్ తీసుకుంటే కూడా మంచిది కాదు కదా! హనీ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో మనము మిశ్రీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ సబ్జా గింజలు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకేమైనా ఫ్లేవర్స్ మనకి షర్బత్స్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా! సో, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో, అలా యాడ్ చేసుకొని మీరు డైలీ బేసిస్‌లో తాగొచ్చు. లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ మనం గోందు కూడా జస్ట్ స్నాక్ లాగా అట్లా చిన్న గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకొని తింటూ ఉంటే కూడా బావుంటుంది. ఈ గోందు ఏంటంటే మన బోన్స్‌కి చాలా మంచిది. హెయిర్‌కి చాలా మంచిది అని చెప్పారు. సో, వై నాట్ ఎందుకు ట్రై చేయొద్దు అని నేను ట్రై చేస్తున్నాను. అండ్ రేపు సండే మర్చిపోయాను. రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలి? రేపు రాహుల్ ఇంట్లోనే ఉంటారు. పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. సో, మార్నింగ్ 9 కల్లా సూర్యాన్ష్ అబాకస్ క్లాస్‌కి వెళ్ళిపోవాలి. సో, బ్రేక్‌ఫాస్ట్ గురించి మర్చిపోయా. ఇది తాగుతున్నప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట. సో, ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నాను. దోస చేద్దామంటే నిన్నటి వరకు దోసలే అయినాయి. పెసరట్టు అయిపోయింది. సో, మళ్ళీ నాకు దోసలు వేయాలనిపించట్లేదు. సో, ఆలోచిస్తూ సరే ఏదో ఒకటి ఇడ్లీ పిండి నానేద్దాము అని చెప్పి ఇడ్లీకైతే నానేద్దామని ఆలోచించాను. బట్ నా దగ్గర ఏంటి అని అంటే ఇడ్లీ ప్లేట్స్ లేవు. ఇడ్లీ గిన్నె కూడా లేదు. బట్ ఇడ్లీ రవ్వ చాలా ఉంది. మినపప్పు కూడా ఉంది. ఏదో ఒకటి అట్లన్నా వేసుకొని తినేద్దామని చెప్పి ఇప్పుడు ఫాస్ట్‌గా కిచెన్‌లోకి వెళ్ళి నేను నానేద్దామా అనుకునే లోపల సూర్యాన్ష్ నాకు ఆకలైతుంది. నాకు మ్యాంగో కోసి అని చెప్పి మ్యాంగో ఇచ్చాడనమాట.
ఎప్పటికప్పటికి మనం గిన్నెలు తోమేసుకుంటే మనకి బర్డెన్ ఉండదు. సో, మార్నింగ్ ఒక టైం అయిపోయింది అండ్ అలాగే ఆఫ్టర్‌నూన్ తిన్న ప్లేట్లు కడగలేదు. అలాగే పెట్టేశాను. మిషన్ కుట్టాలి ఫాస్ట్‌గా అని చెప్పి. సో, నాకు గనిష పాప నిద్రపోయినప్పుడే నేను ఈ మిషన్ కుట్టుకుంటాను. బికాజ్ తను మిషన్ చుట్టే తిరుగుతా ఉంటది. అండ్ సూది దగ్గర పట్టుకుంటా ఉంటది. అండ్ ఎలక్ట్రిక్ కదా! కరెంట్‌తో నేను నడిపించుకుంటాను కదా! నాకు అప్పుడప్పుడు సూది పట్టుకున్నప్పుడు, కింద దారం పెట్టేటప్పుడు ఇట్లా లైట్‌గా షాక్ కొట్టినట్టు అనిపిస్తదనమాట. సో, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి తను సరౌండింగ్స్‌లో ఉన్నప్పుడు మాత్రం అసలు నేను మిషన్ అనేది స్టార్ట్ చేయను. సో, తను పడుకుంది గానీ ఫాస్ట్‌గా నేను ఫస్ట్ అయితే మిషన్ పని చేసుకున్న తర్వాత ఇప్పుడు కిచెన్‌లోకి వచ్చాను. బండ ఇటు సైడు లెఫ్ట్ సైడు చాలా మెస్సీగా అయిపోయింది. నాకేంటి అంటే ఈ మధ్య ఏవి ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. కొంచెం అటు ఇటు మెసప్ అయిపోయినా గానీ నాకు చూడ్డానికి ఫస్ట్ నచ్చట్లేదు. మేబీ డైలీ బేసిస్‌గా సర్దేసరికి అట్లా అనిపిస్తుందనమాట. అనుకుంటున్నాను నేనైతే. సో, అదంతా క్లీనప్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఫ్రిడ్జ్ కూడా చాలా మెస్సీ అయిపోయింది. తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫ్రిడ్జ్ కూడా నేను క్లీన్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం స్టోరేజ్ కోసం కొన్ని బాక్సెస్ తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి. సో, అవి తీసుకున్న తర్వాత మళ్ళీ తీద్దాము. ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. అండ్ ఇవి ఇలా ఒక 2 ప్లాస్టిక్ దాంట్లో నేను ఇలా స్టోరేజ్ పెట్టుకున్నాననమాట. షర్బత్ ఒకటి, హనీ ఒకటి అండ్ లెమన్ ఇదొకటి. ఈ మధ్య లెమన్స్ లేనప్పుడు మనం ఇలా అదొక 2, 3 డ్రాప్స్ లెమనేడ్ ఉంటుంది కదా! 2, 3 డ్రాప్స్ వేయగానే మనకి ఫ్లేవర్ చాలా బావుంటుందనమాట. అండ్ ఇది దీంట్లో ఏమో మా హస్బెండ్ కోసం అట్లా చిన్నగా ఆయనకి ఏంటి అంటే ఇట్లా బార్ కౌంటర్ లాగా నాకు కావాలి అని అన్నాడనమాట. కిచెన్ చిన్నగా మేము రెనోవేట్ చేసుకున్నప్పుడు. సో, ఆయన విష్ కోసమన్నా ఇప్పుడు ప్రెజెంట్ చిన్నగా ఇట్లా సెటప్ చేద్దాము అని చెప్పి ఆయన కోరిక మేరకు నేను ఇట్లా జస్ట్ ఆయన కోసం, ఆయన సంతోషం కోసం ఇలా గ్లాసెస్ అన్నీ ఆయనవి సెపరేట్‌గా ఇలా పెట్టాను. మేబీ ఫ్యూచర్‌లో ఆయన కోసం నేను ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఆయనకి ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో కొన్ని ఇంట్లో చేంజెస్ వాళ్ళకు కూడా ఉంటాయి కదా! ఆయనకేంటంటే జిమ్ చేయడం చాలా ఇష్టము. జిమ్ సెటప్ డంబుల్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ నేను సజ్జ మీద పెట్టేసిన. పిల్లలున్నప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకు అని పైన పెట్టేసిన. సో, అవన్నీ కూడా ఒక సెటప్ లాగా చేసి జిమ్ ప్లేస్ లాగా చెయ్యాలి అని నాకొకటి ఉంది మైండ్‌లో. సో, చెయ్యాలి అన్నీ కొంచెం సేవింగ్స్ చేసుకుందాము అని చెప్పి స్లోగా వెళ్తున్నాము ప్రెజెంట్ మేమైతే. మార్నింగ్ ఎంత సర్దినా మళ్ళీ నాకు 4, 5 కల్లా మళ్ళీ యథావిధి సేమ్ అలాగే అయిపోతది. అసలు ఇల్లు సర్దలేదా అన్నట్టు చేస్తారనమాట ఇద్దరు పిల్లలు. మెయిన్‌గా మా గణేష అండ్ మా సూర్యాంష్ అయితే సోఫాలో మొత్తం ఇంక ఎలా పడుకుంటాడంటే, ఎలా బొర్లుతాడంటే అలా బొర్లుతాడు. అండ్ కమింగ్ టు దిస్ మెయిన్ హార్డ్ పార్ట్, నాకు బట్టలు మడత పెట్టడం అంటే ఎంత చిరాకంటే అంత చిరాకు. సో, చేసుకోవాలి కదా! తప్పదు కదా! సో, చేస్తున్నాను.
ఈరోజు సాటర్డే. అయితే మా కాలనీలో నల్లపోచమ్మ టెంపుల్ ఉంటుంది. పాస్ట్ 2 వీక్స్ నుంచి నేను క్లీన్ చేస్తున్నప్పుడు సండే రోజు పూజలు చేస్తారనమాట. సో, సాటర్డేనే అంతా క్లీన్ చేసి ఆకులు పెట్టేస్తారు మామిడాకులు. సో, ఈరోజు కూడా వెళ్దాము, హెల్ప్ చేద్దాం అనుకునేసరికి ఆంటీతో పాటు ఇద్దరు పిల్లలు మంచిగా హెల్ప్ చేసేసారు. ఇది ఈరోజు నా సింపుల్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.